నడుస్తున్నాం. మీరు పోయి చూడండి. ఆగస్టు మాసంలో కూడా కాలువలు కూడా తీసి ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ అదనంగా 2200 కోట్లు ఈయన 10 ఏళ్ళు పక్కకు పెట్టింది కాబట్టి రేట్లు పెరిగితే కాంట్రాక్టర్ నొప్పించి సొరంగం కూడా పూర్తి చేయబోతున్నాం. సొరంగం పూర్తి అయితే ఏమవుతుంది? డెడ్ స్టోరేజ్ ఉన్నా కానీ మన ఏఎంఆర్పి కాలువకి 24 గంటలు నీళ్ళు వస్తాయి. 3 లక్షల ఎకరాలకు శాశ్వతంగా పరిష్కారం, ఫ్లోరైడ్ పరిష్కారం అవుతుంది. ఇలా అన్ని జిల్లాల్లో ఉన్న కార్యక్రమాలు నువ్వు చేయలేని పనులు చేస్తుంటే గవర్నమెంట్ పడేస్తా నీకు ఎంత ధైర్యం ఉండాలి? దొంగతనంగా దొంగ దీక్షలు చేసి విటమిన్ డి ఇంజక్షన్లు తీసుకొని నా దగ్గర 50 పేపర్లు మా గోన ప్రకాశ్రావు ఆర్టీఐ తీసుకొని నాకు ఇచ్చిండు. ఇంజక్షన్ తీసుకుంటే 50 ఏళ్ళు కూడా బతకవచ్చు. ఒక మణిపూర్లో ఒక అమ్మాయి 20 ఏళ్ళు ఏదో దీక్ష చేసింది. దొంగ దీక్ష చేసి మాట్లాడితే సావు నోట తలకాయ పెట్టినా అని చెప్పి, తెలంగాణ తెచ్చినా అని చెప్పి దొంగ మాటలు మాట్లాడి దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని, ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేసి ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు. బిడ్డ నీ సంగతి చెప్తాను. నువ్వైతే మళ్ళాసారి ఆ మాట మాట్లాడితే మేము భూమి ఇచ్చి కట్టిన నీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సహా లేపేస్తాను. మళ్ళాసారి మీరు మాట్లాడితే మేము తలుచుకుంటే ఇప్పటికే నీ దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తుండే. నువ్వు వస్తానన్నా వద్దంటున్నాం. వాళ్ళు బలవంతంగా కొందరు వస్తున్నారు మేము సపోర్ట్ చేస్తామని, అభివృద్ధి కోసమని. నీలాగా చేయదలుచుకుంటే ఇవాళ 9 మంది కూడా మిగిలిపోతుంది నీ దగ్గర. అందుకనే సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం. ఇవాళ ఒక సీనియర్ మినిస్టర్గా నువ్వు ఒక మాట అన్నావు, మాకు సర్వే రిపోర్ట్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు కూడా వస్తలేవు. నారాయణపేటలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముఖం చూస్తే అర్థమైపోయింది. ఇంకేమో అన్నాడు దాన్ని, ఈ లిల్లీపిట్ గారు ఏమో అంటున్నాడు కాదు, లిల్లిపుట్ కాదు ముఖ్యమంత్రి గారు అన్నాడు. నీలాంటి పాస్పోర్ట్ దొంగలు దొంగ పాస్పోర్ట్ వేసుకొని అలాంటి బొంబాయిలో తీసుకొచ్చి ఊడరేవుల దగ్గర వదిలిపెట్టి డబ్బులు దోసుకొని నీలాంటి వాడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కొట్లాడి ఒక రైతు కుటుంబంకి వెళ్ళొచ్చి ఇలా ఇండిపెండెంట్ జెడ్పీటీసీ అయ్యి, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అయ్యి, ఎమ్మెల్యే ఎంపీ అయ్యి ముఖ్యమంత్రి అయిన నీలాగా చిల్లర దందాలు చేయలే. ఒక